వ్యక్తి ప్రధానంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ఈ సమాజంలో లాయర్ల పాత్ర గురించి, లాయర్ల సమస్య గురించి, ఈ సమాజం మీద లాయర్లు ఒక సామాజిక స్పృహ కలిగి వ్యవహరించాలి అని చెప్పి ఒక రోల్ మోడల్గా ఇలా లాయర్లందరూ కూడా వృత్తే కాదు, వృత్తిలో ఎదురయ్యేటువంటి సమస్యలకు అందరం ఐక్యంగా ఉండాలని చెప్పినటువంటి మహా వ్యక్తి. మరి ఈరోజు న్యాయవాదులు కానీ సమాజం కానీ ఇలా నేను ఏం చేయాలి, నాకేమొస్తుందని చూసేటువంటి ఈ పరిస్థితులలో మరి ఈ జిల్లాలో న్యాయవాదులందరినీ కూడా ఐక్యం చేసి మరి వాళ్ళ సమస్యల మీద ఇలా లాయర్లు అనగానే ఇలా సమాజంలో గొప్ప పాత్ర ఉండొచ్చు కాక, కానీ మరి ఈరోజు లాయర్లకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా ప్రొటెక్షన్ యాక్ట్ లేక, రక్షణ చట్టం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే మరి లాయర్లకి రోజు చనిపోతే వచ్చేటువంటి ఇలా డెత్ బెనిఫిట్ కూడా చాలా తక్కువగా ఉన్నది. ఈ విధంగా మరి అలా కొత్తగా వచ్చిన న్యాయవాదులకి మరి స్టైఫండ్ లేక వాళ్ళ యొక్క భవితవ్యమే ఆగమ గోచారం ఉన్నదని చెప్పి వాళ్ళ సమస్యలను తీసుకొని పనిచేసినటువంటి మహా వ్యక్తి మన ముందు లేడు. మరి సమాజము మన లాయర్లకు లోటే కాకుండా మరి కుటుంబం ప్రధానంగా ఇలా చాలా లోటును మనం ఎవరు తీర్చలేము. కానీ ఈ సమాజంలో చాలామంది అంటే ఎవరైనా మనం పుట్టిన వారికి గిట్టక తప్పదు. కానీ ఒక విషయాన్ని మనం గ్రహించాలి, కొంతమంది వ్యక్తులు అందరూ చనిపోతారు, కొంతమంది వ్యక్తులు మాత్రమే మరి సమాజానికి కొంత ఒక దిక్సూచిలాగా ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా వెంకన్న గారు సమాజం ఎడల కానీ, లాయర్ల ఎడల కానీ, ప్రజల ఎడల కానీ, క్లయింట్ల ఎడల కానీ వ్యవహరించిన తీరు గొప్పది. ఆ విధమైనటువంటి ఏదైతే వారు చేసిందో ఆ సేవలు, ఆ నిబద్ధత, ఆ కమిట్మెంట్ అనేది మనం అందరం కూడా తనకు కొంత మానుకొని సమాజానికి ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. ఏ వృత్తి అయితే చేస్తామో ఆ వృత్తిలో ఉన్నటువంటి సమస్యల మీద అందరి కోసం పనిచేయగలిగినటువంటి శక్తి అందరికీ, ఆలోచన అందరికీ రాదు. ఆ విధంగా మన మారపాక వెంకన్న గారు అనేక మరి అలా లాయర్లంటేనే పక్కకు పోతే నా క్లయింట్ పోతారు, నా కేసు పోతే అనుకున్నటువంటి ఈ సందర్భంలో తమ సమయాన్ని ఒక అడ్జస్ట్ చేసుకొని ఇలా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి లేకపోవడం అనేది న్యాయవాద లోకానికి ఐలు, ముఖ్యంగా ఐలు రాష్ట్ర కమిటీకి కానీ జిల్లా కమిటీకి కానీ తీరని లోటు, దానికంటే ఎక్కువగా కుటుంబానికి తీరని లోటు. ఈ లోటును మనం అందరము ఎవరు తీర్చలేకపోయినా వాళ్ళకి అండగా, కుటుంబానికి అండదండగా ఉండేందుకు మనం అంతా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ వెంకన్న గారికి ఒకసారి జోహార్లు. మారపాక వెంకన్న గారికి జోహార్. మారపాక వెంకన్న గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.